ఇప్పుడు గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్లేస్మెంట్ డ్రైవ్ లేదా జాబ్ మేళా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. కేవలం ఐటీఐ కంప్లీట్ అయిన విద్యార్థులకు మాత్రమే ఇది. అయితే ఐటీఐ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. అయితే మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్డీడీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి విద్యార్థి, ప్రతి స్టూడెంట్, కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి, అందుకని ఈ నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులందరికీ ఆహ్వానం పలికినాము. అట్లాగే దాదాపు ఒక 20 కంపెనీల పైన కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చినారు. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మళ్ళీ ఇంత పెద్ద జాబ్ మేళా రాదు, ఇన్ని కంపెనీలు రాదు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, ఖాళీగా ఉండొద్దు. మీకు నచ్చిన కంపెనీలు దాంట్లో మీరు ప్లేస్మెంట్ జరగాలి. అట్లాగే ఇది అయిన తర్వాత ఈ ప్రిన్సిపాల్స్ మాట్లాడతారు. తర్వాత కంపెనీ వాళ్ళు కూడా డీటెయిల్స్, మీకు క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపెనీలో డీటెయిల్స్, వాళ్ళ జాబ్ గురించి కానీ, ప్లేస్మెంట్, ఆ డ్యూటీ, ఆ శాలరీ, ఆ టైమింగ్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ లొకేషన్ కూడా అవన్నీ చెప్తారు. తర్వాత మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు ప్లేస్మెంట్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ప్రమోద్ సార్, పిచ్చుకుంది ఐడియా తీసుకోండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడికి విచ్చేసినటువంటి నా ప్రజల ఆఫీసర్స్, ప్రిన్సిపాల్స్, ముఖ్యంగా ప్రిన్సిపల్ కన్వీనర్ శ్రీ యాదగిరి సార్ గారు, అదేవిధంగా నా తోటి మిగతా ప్రిన్సిపాల్ అందరికీ, మరియు వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్స్, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఐటీ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ, యాస్పిరెంట్స్గా ఈరోజు జాబ్ కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్నటువంటి జాబ్ మేళాకు, జాబ్ ట్రైన్ అప్రెంటిస్ మేళాకు మీ అందరికీ కూడా పేరున స్వాగతం పలుకుతూ, సో మీ దగ్గరికి కంపెనీ మీ దగ్గరికి రావడం జరిగింది. మనం ఐటీ పాస్ అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మీ సౌకర్యం కోసము, తర్వాత మీరు ఐటీఐలో చేస్తున్నారు అంటే దేనికోసం చేస్తున్నాము, ఐటీ కోర్సెస్ అంతా కూడా వెంటనే ఒక ఉపాధి అనేది మనకు లభించాలి. కాబట్టి ఆ దృష్టికోణంలోనే మనకున్న కుటుంబ నేపథ్యంలో ఐటీఐ అనేది ఏదైతే జాబ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ జాబ్ ద్వారా ఆ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా మీ యొక్క కృషి ఎనలేదుగా ఉంటుంది. సో ఐటీఐలో మీరు నేర్చుకోవడం, బేసిక్ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది ఇప్పటిదాకా. సో దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఏ రెస్పెక్టివ్ కంపెనీకి అయితే వెళ్తారో ఆ రెస్పెక్టివ్ కంపెనీలో మీ స్కిల్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి, తద్వారా ఇది అక్కడ ఆ ఇండస్ట్రీ, ఆ వర్క్షాప్ డెవలప్మెంట్లో మీ భాగస్వామ్యం ఉంటుంది. తర్వాత మీకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి, తర్వాత ఇంకా పెద్ద మళ్ళీ మంచి పోస్టులలోకి వెళ్ళడానికి కోసం మీకు ఇక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు మీరు.
సో ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా వినియోగించుకోవాలి. ఎవరైతే వచ్చినారో కంపెనీస్ వచ్చినాయో ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ బెనిఫిట్స్ కూడా మీకు లభించే బెనిఫిట్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, ఏం వర్క్, నేచర్ ఆఫ్ వర్క్స్ ఏముంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ కంపెనీలో చేరినా పర్వాలేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా జాబ్ అనేది కంపల్సరీగా మీరు చేయాలి. చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. చేరి ఏదో వాళ్ళు మనకు జాబ్ ఇచ్చిండు చేసేసి దాదాపు మేము పిల్లలను గమనిస్తున్నాం. ఏం చేస్తున్నారంటే వెళ్ళడం మళ్ళీ మానేయడం చేస్తున్నారు. అటువంటిది చేయకండి. మీరు ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అవుతారో, ఎవరి దగ్గర అయితే పనిచేయాలనుకుంటారో ఖచ్చితంగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు అక్కడ పనిచేయండి. ఒక సర్వీస్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, స్కిల్ గెయిన్ చేయండి. దాని తర్వాత మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు వేరే అవకాశాలు వెతుక్కోవచ్చు. కానీ ఏం చేస్తున్నారు, చేరుతుండ్రు ఇమీడియట్గా మానేస్తున్నారు. అట్లా చేయకండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి విద్యార్థి, ప్రతి ట్రైనింగ్ కూడా నాకు ఒక అవకాశం వచ్చింది, ఈ జాబ్లో నేను చేరుతాను, ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తా, ఒక 1 year అన్నా నేను అక్కడ పని చేస్తా అనే ఒక ఆలోచనతోటి ఉండండి. ఆ ఆలోచనతోటే ఆ కంపెనీ, రెస్పెక్టివ్ కంపెనీకి మీరు అటెండ్ కానీ ఇంటర్వ్యూస్, వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంది అవన్నీ పాటిస్తూ అందులో అందరూ కూడా మంచి కంపెనీలలో సెలెక్ట్ కావాలని, మంచి భవిష్యత్తు కోసం మీరు చేసేసి దీనిలో సక్సెస్ కావాలని మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ అనండి. అందరికీ శుభోదయం. కన్వీనర్, డిస్ట్రిక్ట్ కన్వీనర్ గారికి గారికి, తర్వాత నాతో పాటు ప్రిన్సిపల్ స్కూల్స్కి, తర్వాత ప్రభుత్వ కంపెనీ నుంచి వచ్చిన హెచ్ఆర్ అందరికీ కూడా స్వాగతం. తర్వాత వివిధ ఐటీఐ, ప్రైవేట్ ఏరియా, గవర్నమెంట్ ఏరియా ఇచ్చిన మొన్ననే రిజల్ట్ వచ్చింది, అందరూ పాస్ అయ్యారు కాబట్టి అందరూ వచ్చారు. మీ అందరికీ శుభాభినందనలు. ఎందుకంటే చూడండి, అన్నీ మన ఇంటి వద్దకే వస్తున్నాయి. మనం చదువుకున్న దగ్గరికే ప్లేస్మెంట్లు వస్తున్నాయి, కంపెనీ వాళ్ళు వస్తున్నారు. అంతకుముందు మా కాలం తెలుసుకునేది, చదివిన పాస్ అయిన తర్వాత కంపెనీ చుట్టూ తిరిగేది, ఎవరు తీసుకోకపోతుంది. ఇప్పుడు ఏంటంటే కంపెనీ మంచిగా మాట్లాడింది, కంపెనీలే మన దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇదందరూ సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, కేరళ, అస్సాం ఆడపిల్లలు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? మన తెలంగాణకి, ఆంధ్రాకి వస్తున్నారు. దేనికి వస్తున్నారు? ఉపాధి కోసం వస్తున్నారు. అక్కడ జాబులు దొరకలేదు. ఆడపిల్లలందరూ కూడా రెస్టారెంట్లలో, తర్వాత స్కూళ్ళలో చదువుతున్నారు. చూడండి, మన తెలంగాణలో మన ఉన్న అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ మగపిల్లలందరూ కూడా మా ఇంటి పక్కన ఉండాలి, మా ఊళ్ళోనే ఉండాలంటే ఎక్కడ మనం బాగుపడం, మనం దేనికి సమాజానికి ఉపయోగపడం, ఎంత చదువుతున్నా దేనికి ఉపయోగపడం. అందుకని అందరూ కూడా ఎక్కడికంటే అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉద్యోగాలు ఉంటాయి, మన ఇంటి పక్కన ఉద్యోగాలు వాళ్ళు రకరకాల ఏరియా నుంచి వచ్చారు. కంపెనీలన్నీ అక్కడికి మీరు వెళ్ళడానికి రెడీ ఉండాలి. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నర్సింగ్ దగ్గర పేరు తీసుకొని రాపించినాము ఉన్నదన్నా. స్టెప్ బై స్టెప్
చాలా కష్టం కాబట్టి మనము వేరే అంటే హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇటువంటి పెద్ద పెద్ద సిటీస్ చేస్తే మనకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాబట్టి మీరు మీకు ఆ యొక్క యువత ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకునేటువంటి టైం పొజిషన్ అనేది ఇప్పుడే కాబట్టి మీరు ఆలోచన అందరినీ కూర్చోమని చెప్పు. నిలబడ్డోళ్ళు ఉన్నారు కదా, ఖాళీ ఉన్నారు నిలబడ్డోళ్ళు, రిజిస్ట్రేషన్ కాకుండా వేరే వాళ్ళు అందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. ఎవరిని రావడం
చప్పట్లు ఇవ్వాలి. సో అలాంటి పెట్రోల్ స్కూటర్స్ని పెట్రోల్ బైక్స్ని మేము ఈవీ కన్వర్ట్ చేస్తాం. సో ఆల్ 2-wheeler పెట్రోల్ వెహికల్స్ will convert into electric vehicles. So this is the first company in South India with this technology. So we are established in Hyderabad. So we are basically diesel mechanic and electric vehicle mechanic technician recruit చేసుకోవడానికి వచ్చాము. So if anyone interested EVలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే you can approach us. మా కంపెనీ పేరు మార్క్ ఎలక్ట్రిక్, MORTH, మార్క్ ఎలక్ట్రిక్. 2-wheeler పెట్రోల్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్ కన్వర్ట్ చేస్తాం. సో ఫ్యూచర్ ఇండస్ట్రీ, ఫ్యూచర్ టెక్నాలజీ. సో if anyone interested, please visit us. Thank you sir. Thank you for this opportunity. పబ్లిక్ ఫ్లోటింగ్ విరిగి చూసారు పిల్లలు ముందుగా పిల్లలు మొత్తం విరిగిండ్రు. సార్ పెట్టాలి సార్ బైక్ దగ్గర వాళ్ళ కంపెనీ ఉద్యోగాల కోసం వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ మీరు కోరుకున్నటువంటి ఫ్రీ జాబ్ ఏదైతే ఉందో అప్డేటెడ్ లిస్ట్ తీసుకున్నామమ్మా. అందరికీ కౌంటర్లు రెడీ ఉన్నట్టేనా? అందరికీ 19 కంపెనీలు ఉన్నట్టేనా? మీరు కోరుకునే ఉద్యోగం అందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి. నేను నెక్స్ట్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా దగ్గర కనిపిస్తున్నందుకు మా అన్ని ఫౌండేషన్ కిరణ్ గారికి, ఆ సంస్థకి, అక్కడి కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము ఐటీఐ కంపెనీ విద్యార్థులకు వాళ్ళకు అప్రెంటిస్ అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో దాదాపుగా 6 నుంచి 7 రకాల ప్రాజెక్ట్స్ అలా ఉన్నాయి. వాటిలో ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ ఫిటర్, ఐటీఐ సిఎన్సి, ఐటీఐ టర్నర్, ఐటీఐ వెల్డర్, ఐటీఐ ఎలక్ట్రానిక్స్, ఐటీఐ మెకానికల్. ఈ రంగాల్లో ఎవరైతే విద్యార్థులు ఉత్తీర్ణులైనటువంటి వారికి మేము అప్రెంటిస్షిప్ అవకాశం కల్పిస్తాము. అలాగే ఎవరైతే విద్యార్థులు రోజు సంవత్సరాలు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారో వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. మీరు నెక్స్ట్ సభ్యులను ఎగ్జామ్స్ రాసుకొని మళ్ళీ మాతో పాటే ఉద్యోగంలో అప్రెంటిస్షిప్ చేయడానికి నేను అవకాశం కల్పిస్తాను. అవకాశం ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కానీ నా మొబైల్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మీ మొబైల్లో 900-284-956. ఇప్పుడు ఇక్కడ మాకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌంటర్లో ఉంటాము. మేము మీ రెజ్యూమ్ తీసుకొచ్చేసి మా కౌంటర్లో సబ్మిట్ చేయండి. మీరు ఎక్కడ ఉద్యోగం మొదటి టెక్నాలజీ దానికి సంబంధించి సమయ భావాలు కూడా తెలియజేయను. మేము ఆ కౌంటర్ అందరికీ సరిగ్గా వివరాలు తెలియజేస్తాము. సాలరీ, మీ ఉద్యోగం, మీ ప్రాజెక్ట్ ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది, అప్డేట్ మళ్ళీ మీకు సో తదితర వివరాలన్నీ కూడా పోలీసు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ చేసుకోవడం ఆలోచన తర్వాత వివరాలన్నీ డైరెక్ట్గా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి. 900-284-956. 900-284-956. థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ తీసుకుంటే different companies ఉన్నాయి. ప్రొజెక్ట్ డెవలప్మెంట్ ట్రైనింగ్, అసెంబ్లీ ఆపరేటర్ ప్రొడక్షన్, క్వాలిటీ చెక్, అగ్రికల్చర్